వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ఈ రోజు మనం ప్రజాభవన్కి వచ్చినాం. ప్రజావాణి వినిపించడానికి. అసలు ఇక్కడ ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పిటిషన్స్ ఇస్తున్నారు, లోపల ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళని, ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. మీరు కూడా వినొచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడతారో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు చెప్తుంటారు. సార్, మీరు ఎక్కడ నుంచి వచ్చినారు? హన్మకొండ సంగమండల ఆశలపల్లి. మీ పేరు? గోవర్ధన్. ఏ ప్రాబ్లం మీద వచ్చారు ఇక్కడికి మీరు? ఇదే భూమి పట్టగాలని పేరు మార్చారు. మీ భూమికి వేరే వాళ్ళ పేరు వేరే వేరే పేరు పెట్టారు. లంచాలు తీసుకొని మరో సత్యనారాయణ వేరే పేరు పెట్టి నన్ను అడిగిన డబ్బులు నీకు నువ్వు ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదని చెప్పిండు. సార్, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్, నేను తినడానికే ఇబ్బంది ఉన్నది, బతకడానికే ఇబ్బంది ఉన్నది సార్. నీ దగ్గర రావాలంటే 10 రూపాయలు లేవు, నేను ఇయ్యలేను సార్ అని నేను. నీకు భూమి ఉండదు అన్నాడు. నీ ఇష్టం, నీ మంచాలకి వెళ్ళి. మీరు ఎక్కడ కంప్లీట్ చేయలేదా మరి? కలెక్టర్ కాడ చేసిన, ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ కాడివే 2-3 నెలలకు ఒకసారి ఇస్తూనే ఉన్నా కలెక్టర్ కాడ. మరి వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వలేదా మీకు? రెస్పాన్స్ ఏం లేదు. అదే ఇక్కడ వస్తానే అవుతానే అంటే ఇక్కడికి వచ్చిన ఇచ్చిన. ప్రజాభవన్కి వస్తే మీ ప్రాబ్లం తీరుతుందంటే ఇక్కడికి వచ్చినారు. మరి అప్లికేషన్ ఇచ్చినారా మీరు లోపల? ఏమన్నారు మరి వాళ్ళ లోపల? వస్తుంది అని చెప్పారు. అయితే మీ అప్లికేషన్ తీసుకున్నారా వాళ్ళు? తీసుకున్నారు. మంచిది పద్ధతి. ఊరికొక 10 మంది ఉన్నారు మేడం, పని చేసుకుంటానికి రైతు బంధు వస్తుంది. ఇప్పుడు మీకు రైతు బంధు రావట్లేదా? రావట్లేదు. ఎప్పటి నుంచి రావట్లేదు? నాకు వచ్చిన కానీ రావట్లేదు. అంతకుముందు నా పేరు మీద ఉన్నది, పాత కాగితాలు పాత నా పేరు. ఇప్పుడు మళ్ళీ మార్చేది. రైతు బంధు పెట్టిన కానీ నాకు వస్తలే. సో ఇప్పుడు మీకు రావట్లేదు? రావట్లేదు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.